కృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి ఈసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఈ జల ప్రవాహ ధారలన్నీ కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పారి ఉన్నవి. అయినను ఒకటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించెను. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియా దేవుని బిడ్డారా, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. తొందర వచ్చినా, దూషణలు వచ్చినా, వేదనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఈ లోకంలో ఏదైనా మంచిది ఉందా అంటే అది యేసయ్యను స్తుతించడమే, యేసయ్యను ఆరాధించడమే, యేసయ్యను గణపరచడమే. ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆయనను మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయనలో కొనసాగుదము గాక. అలాంటి కృపలో ప్రభు మనం నడిపించును గాక. దేవుని స్తుతించుట మంచిది, దేవుని ఆరాధించుట మంచిది. దేవుని నిరంతరము 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 ఆయననే స్తుతించాలి. అందుకే భక్తుడు అంటాడు, హల్లెలూయా అంటూ నే స్తుతి పాడేదన్. అందరూ కలిసి ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించాం. హల్లెలూయా అంటూ నే స్తుతి పాడేదన్,
నూతన సంవత్సరములు ఓహో నూతన ఆనందముతో హల్లెలూయా సంతోషముతో హల్లెలూయా
హల్లెలూయా అంటూ స్తోత్రం స్తోత్రం స్తుతి దుఃఖం వచ్చినా శ్రమలైనా ఆ దేవదేవునికి హల్లెలూయా అంటూ స్తుతులు పాడాలి. స్తోత్రం 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 మనకున్నవన్నీ గతించిన చివరకు మరణమే సంభవించిన భక్తుడు ఎంత మంచి మాట అంటాడో చూడండి. స్తోత్రం స్తోత్రం మరణం వచ్చినా కూడా హల్లెలూయా పాటలే పడతా. అంటే మన కుటుంబంలో ఎవరికైనా కొన్నా పోగొట్టుకున్నా హల్లెలూయా పాటలే పాడాల. మనకున్నవంతా వెళ్ళిపోయినా హల్లెలూయా పాటలే పాడాలి. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులారా ఇక్కడ, ఎంత గొప్ప లోతైన అనుభవాల్లో నడిచే బిడ్డలకు ఎల్లప్పుడూ ఆనందముతో హల్లెలూయా, సంతోషంతో హల్లెలూయా. వేదన వచ్చినా హల్లెలూయా, దుఃఖం వచ్చినా హల్లెలూయా, శ్రమలైనా హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో కూడా హల్లెలూయా పాటలు పాడుతూ మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా పాటలు పాడుతూ ముందుకు సాగిపోవాలి. అనగా దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి, దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగిపోవాలి, ఆ దేవదేవుని కృపలో ముందుకు సాగిపోవాలి. అలాంటి లోతైన అనుభవాలలో గుండా నడవాలి బిడ్డ. ఇంకా 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 నువ్వు పై పైన నడిస్తే కుదరదు. శీలమండలం లోతు సరిపోదు, మోకాళ్ళ లోతు సరిపోదు, నడుముల లోతు సరిపోదు, మెడ లోతు సరిపోదు. మునిగి ఈతాడే లోతైన అనుభవంలోకి దేవుడు నడిపించును గాక. హల్లెలూయా చెప్పండి అమ్మా. లోతైన అనుభవంలోకి దేవుడు నడిపించును గాక. ఈతలు వాడే అనుభవంలోకి దేవుడు నడిపించును గాక. ప్రభువా మీ నామానికి స్తోత్రాలు. నీ ఆత్మలో ఇదే అనుభవం దయచేయండి నాయనా. నీ ఆత్మలో నాయనా లోతైన అనుభవాలలో నడిపించండి నా బిడ్డలను ప్రభువా. నీ కృపలో ప్రతి బిడ్డను బలపరచండి నాయన. పరిస్థితులు ఏవైనా నిన్ను స్తుతించే ఆత్మను దయచేయండి. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, చివరకు మరణమే సంభవించినా నిన్ను స్తుతించే అనుభవం అది లోతైన అనుభవం ప్రభువా. ఆ అనుభవంలోకి నా సంఘాన్ని, నా బిడ్డలను నడిపించమని అయ్యా నీ కృపలో మమ్మల్ని నాయన ఎత్తి పట్టుకొని కొద్ది నిమిషాలు మా ఒక్కొక్కరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మీ వాక్కులు వినిపించి మీ వాక్కు ద్వారా శక్తిని, బలమును, ఆనందమును, సంతోషమును, సమాధానమును ప్రతి హృదయానికి కలుగజేయమని యేసు నామం పేరిట వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఈ దినము మనం చదువుకున్న సంకీర్తన భాగము కోరహు కుమారులు రచించిన సంకీర్తన. నిజంగా ఈ యొక్క సంకీర్తనలో కోరహు కుమారులు రచించిన సంకీర్తనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, చాలా అనుభవపూర్వకంగా ఉంటాయి.
చాలా ఆత్మీయంగా ఉంటాయి. అంటే అలాగని దావీదు రాసినవి బాగుండవని కాదు. దావీదయ్య సంకీర్తనకారుడు, ఆరాధకుడు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే దావీదయ్యే. ఎంతో ఆరాధన చేసేవాడు. దినానికి 7 మార్లు దేవుని స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే మొత్తం 10 సార్లు. దానియేలు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించే అనుభవంలో నడిచాడు. హనోకు నిత్యము దేవునితో నడిచాడు. అంటే ప్రతి క్షణం ప్రభుతో నడిచాడు కాబట్టే దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఏలియా నిత్యము దైవ సన్నిధిలోనే గడిపాడు. ఆహారం లేకపోయినా ఉన్నా. కరువు వచ్చింది 3.5 సంవత్సరాలు. అది ఎవరు రప్పించారంటే ఏలియానే ప్రార్థన చేశాడు. ప్రభువా 3.5 సంవత్సరం వర్షం పడకూడదు. ఎందుకంటే అక్కడ ప్రజల యొక్క నడవడిక చూసి మరి వర్షం పడకూడదంటే కరువు వచ్చింది కదా, మరి ఈయనకి ఆహారం లేదు. అంత మాత్రం చేత ఏలియాను దేవుడు ఆకలితో అలవడించే పరిస్థితికి తీసుకురాలా. ఆ పొలం చేత ఆహారం పెట్టించాడు కొన్ని దినాలు. అక్కడ బావులో నీళ్ళు ఎండిపోయినాయి. చివరకు ఒక విధవరాలి చేత ఆహారం పెట్టించాడు. ఆ విధవరాలకు ఆహారం లేదు వాళ్ళ ఇంట్లో. రాజుల ఇంటికి పంపలేదు, సమృద్ధి ఉన్న వాళ్ళ ఇంటికి పంపలేదు. అది గమనం చేయండి. బాగా డబ్బుండే వాళ్ళ ఇంటికి పంపలా. మేము కూడా అనుకుంటా ఉంటాం, దైవజనులు సహజంగా ఏం కోరుకుంటారంటే పెద్ద సంఘం ఉండాలి నాకు. ఇదేనా ఉదయాన్నే నేను ఒక దైవజనుడిని కలిశా. ఏ సార్ ఎలా ఉంది మీ సంఘం, ఎలా జరుగుతుంది మీ సేవ అని మాట్లాడుకుంటాం మేము పంచుకుంటే. ఏముంది గారు, ఒక్కరింటికి పోతే పైసా డబ్బులు ఇరు, కాను కూడా ఇరు, ప్రార్థన చేసినా కానుకి ఇరు, గమ్మును పంపి. మన సంఘం అట్ట కాదులేండి. నేను వెళ్ళడం లేదు, కానీ నేను వెళ్ళి ప్రార్థన చేస్తే నన్ను ఒక చేతులతో ఏ బిడ్డలు పంపిరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సహజంగా దైవజనుడు కానుకల కోసం పాడు, కానీ ఇంటిని దర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని కాసేపు ముచ్చటించి దేవుని మాటలు చెప్పి బిడ్డలను బలపరచడానికి దైవజనుడు విజిటింగ్ వెళ్తాడు. ఏం బావా, ఏమి డబ్బులు ఇవ్వరా మీకంటే? అబ్బా పాలెంలో అలవాటే లేదు బావా. ఆ మహాతల్లి ఉన్నప్పుడు నెలకు 10,000 ఇచ్చేది, సంవత్సరానికి 2 ఇచ్చేది. ఎప్పుడైనా అమ్మ మార్కాపురం పోవాలనుకుంటే పోవాలన్నా పాస్టర్ గారు అని 2,000, 3,000, 5,000 చేతికి ఇచ్చేది. బాగా జరిగిపోతా ఉండింది. ప్రస్తుతం మాత్రం తెప్పోళ్ళు ఆ సంఘాన్ని తీసుకున్నాడు. వాళ్ళ కొడుకు మాత్రం 7,000 రూపాయలు జీతం ఇస్తాడు. మరి సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే పాలెం పెద్దదే, కానీ అక్కడ క్రైస్తవులు తక్కువ మంది. అక్కడే ఉండేది క్రైస్తవులు తక్కువ. మన పాలెంలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ కమ్మపాలెం దగ్గర నుంచి, జక్కవల్లిగూడూరు దగ్గర నుంచి, నాగులవరం దగ్గర నుంచి, బేతనీపేట దగ్గర నుంచి ఎక్కడైనా చూడండి క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. కానీ మన పాలెంలో భోగోల్లో క్రైస్తవులు 10 కుటుంబాలే ఉన్నారు. ఆ 10 కుటుంబాలేనంట. వాళ్ళలో 5 కుటుంబాలు చర్చికి వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏం పైసా కూడా ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా కూడా డబ్బులు ఇరు బావా, అయినా నేను వదలను, ప్రార్థన చేస్తూనే ఉంటాను అని యోగక్షేమాలు మాట్లాడుకున్నాను. ఎందుకు నేను ఇది జ్ఞాపకం చేశానంటే, ఒక దైవజనుడు ధనం కోసం కాదు, ధనం కోసం కానే కాదు. ఇప్పుడు నేను వెళ్ళి ఏ సంఘంలో పనిచేసినా నాకు బాగానే జీతం ఇస్తారు. నాకు వచ్చే పెన్షన్ కాకుండా ఇంకా కొంత డబ్బు వస్తుంది, జల్సాగా అనుభవించవచ్చు. కానీ దేవుడు ఈ సంఘాన్ని మాకు ఇచ్చాడు కదా భారం, నేరం అనేది. అమ్మా నెల్లూరులో ఏమన్నా ఒక సంఘం చూసుకుందాం అమ్మా, ఆ సంఘంలో లేదు 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 ఆ సంఘాన్ని దేవుడు నడిపించమని నీకు బాధ్యత ఇచ్చాడు. నువ్వు బతికినంత కాలం ఆ సంఘంలోనే ఉండాలని, బతికినంత కాలం ఆ సంఘంలోనే ఉండాలి, మనిద్దరం కలిసి సేవ చేయాలనేది. సరే, ఉన్నంతకాలం సేవ చేసింది వెళ్ళిపోయింది.
ప్రియులరా, ఇక్కడ కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు పిలపేయండి. నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి అంటే జింక, దుప్పి, ఈ యొక్క జంతువులు అడవిలో నివసిస్తాయి. పులులు, సింహాలు కూడా ఎక్కడైతే వాగులు ఉంటాయో, ఎక్కడైతే నీటి తీరువ ఉంటుందో అక్కడ ఉండే చెట్ల మాటలు దాక్కుని ఉంటాయి. అక్కడికి నీటి కోసరం తప్పనిసరిగా దుప్పులు వస్తాయి, జింకలు వస్తాయి, లేళ్ళు వస్తాయి, కుందేలు పిల్లలు వస్తాయి. ఇంకా ఏదైనా సరే నీరు కావాలంటే అక్కడికి రావాలి. కుందేలు దాదాపు కొన్ని నెలలు నీళ్లు తాగకుండా ఉంటుంది. వాటి పాదాల్లో వచ్చే ఆ యొక్క తేమను అది తీసుకొని నీరు తాగడం. స్వేదరంధ్రాల ద్వారా, పాదాలకే స్వేదరంధ్రాలు ఉంటాయి. అంటే ఒళ్ళంతా దానికి ఆ వెంట్రుకలు ఉంటాయి కాబట్టి పాదాలలో వచ్చే చెమట దాన్ని మాత్రమే నీటిగా తాగద్దు. కొన్ని 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 నెలలు తర్వాత మళ్ళీ నీళ్ళు తాగదు. అయితే దుప్పులకు నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి? తప్పనిసరిగా దినానికి ఒక మారైనా నీరు త్రాగాల. ఎక్కడ నీరు దొరుకుతాయని ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము. ఎంత గొప్పగా పోల్చాడు. నీరు లేకపోతే మనం జీవించలేము. ఆహారం లేకుండా మనము 40 దినాలు జీవించవచ్చు. ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు? 40 దినాలు. మన శరీరంలో ఉండే ఆ కొరువు అదే ఆహారంగా మారి అది శక్తిని ఇస్తుంది. 40 దినాలు జీవించవచ్చు. నీళ్ళు లేకుండా 10 దినాల పైన జీవించలేదు. మన శరీరంలో నీరు ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆలిసమకు బాగా తెలుసు, ఎందుకంటే బాగా నీరు ఉన్నాయి కాబట్టి. రక్తం కంటే నీళ్లు ఎన్ని భాగాలు ఉన్నాయి నీళ్ళు? 1/3. 3 వంతులు నీళ్ళు అయితే 1 వంతు రక్తం ఉంటుంది మన శరీరంలో. కొందరికి 4 వంతులు నీళ్లు ఉంటాయి. వాళ్ళకి బ్లడ్ ఉండదు, మళ్ళా లావుగానే ఉంటారు, శక్తి ఉండదు. మరి ఈ 3 వంతుల నీళ్లు మనం, మీరు కావాలంటే ట్రై చేయండి. 2 రోజులు నీళ్లే తాగకుండా ఉంటే నోరంతా పిడిచి కట్టుకోబోతుంటుంది. మనం నీరసించిపోతాం. ఆహారం లేకపోయినా 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు ఉండొచ్చు. నీరు లేకుండా అంటే నీటి కొరకు దుప్పి ఎంత ఆశపడద్దో, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇంకో మాట అంటాడు, తృష్ణ కొలుచున్నది అంటాడు. తృష్ణ అంటే ఏందమ్మర్థం? పుట్టే మాట చెప్పు. దాహము. తృష్ణ అంటే ఏంది? దాహం ఉండడం. దాహం, బాగా దాహంగా ఉన్నప్పుడు 2 బాటల నీళ్లు పైకెత్తుకొని తాగితే ఎంత తృప్తిగా ఉంటుందో. బాటల నీళ్లు పైకెత్తుకొని కిందకి దించుకొని తాగేస్తారు బాగా ఎండకి వచ్చినప్పుడు. తృష్ణ, ఆ దాహం తీసినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందంటే, అంటే దేవుని కొరకు దాహం ఉన్నది. దాహం ఉన్న వారులారా నా ఎదుక రండి, రూకలు చెల్లించకయే మీరు దాహమును తీర్చుకోనండి. నీటిని నేను మీకు ఇస్తాను. దాహం కొనేవాళ్ళ గురించి చెప్తున్నాడు ఆడ. దాహము కొన్నవారలారా, దాహము కొన్నవారులారా అంటాడు. మనం దాహం కలిగి ఉండాలా. లోకంలో చాలా దాహాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏ దాహం చెప్పండి? ధనదాహం.
జీవమా ప్రస్తుతం ఏ దాహం కొట్టుకొని ఉందో మనల్ని? నీకు కాదులే తల్లి, మనల్ని అన్నా. ప్రస్తుతం ఏ దాహం కొట్టుకొని ఉంది? రాయలమ్మా, ఇంకేం దాహం లే, ఏ దాహాలు లేవరా? చచ్చిపోయేటప్పుడు కూడా దాహం లేకుండా ఎవరు ఉండరు. ఏదో ఒక ఆశ ఉంటుంది. ఇంకా ప్రాణం, కొస ప్రాణం ఉంది, పోతుందనగా కూడా ఒక ఆశ ఉంటుంది. ధనదాహం లేనివాడు ఎవ్వరు ఉండరు. ఉత్తమ అట్లే నాకు లేదని చెప్పుకోవడం, నన్ను నేను అబద్ధికుడిని చేసుకోవడమే. ధనం అంటే, బంగారం అంటే ఇష్టం లేదు ఎవరికి. పద్మమ్మ అవునా కదా? తప్పనిసరిగా 10,000 రూపాయలు ఇవాళ గేట్ దగ్గర ఒక ఆయన దానం చేస్తున్నాడు ఒక్కొక్కరికంటే. ఆ గేట్ దగ్గర నుంచి మన చర్చి దాకా లైన్లో ఉండరమ్మా. మళ్ళీ లైన్లో నిలబడ్డోళ్ళకే అన్నాను అనుకో, నన్ను ఆకలి దాకా ఉంటారు. అవును, 10,000 వస్తాయి కదా. ఎన్ని గంటలు నిలబడతారు? 8 గంటలై నిలబడతారు. ధనదాహం. చివరి వాడు సగం మందికి సగం మందికి లేవన్నా సరేలే, నాకు దక్కలేదు అని పోతనే కానీ నిలబడటం మాత్రం, నిలబడకుండా మాత్రం ఉండనే ఉండడు. ధనదాహం బహు డేంజర్. ధనము అలాగే దాహాలు చాలా ఉన్నాయి. ధనదాహము, ఇంకా ఇంకో దాహం చెప్పండి. చెప్పండి అమ్మా. విద్య, చదువుకోవాలనే ఒక దాహం. వెరీ గుడ్. ఇంకా పేరు ప్రఖ్యాతులు, ఇంకా పేరు ప్రఖ్యాతులు అనేది ఒక దాహం. ఇంకా రాయలమ్మ, నీకే దాహం ఉంది ఇప్పుడు? అదే దాదా, అది కూడా దాహమే. కొందరికి మంచి తిండి తినాలనే దాహం కదా. ఇవాళ ఒక్కొక్కరి ఇంట్లో ఏం కూరలు అంటే మీరు బాగానే చెప్తారు. అసలు కూరే లేదు అన్నోళ్ళు ఎవరు చెప్పరు. చర్చికి పోయినా ఇంటికి పోయినా తెప్పించుకుంటారు, ఎండలో పంపించి. అనేక రకాలైన దాహాలు ఉన్నాయి. ఈ దాహాలు తీరేవి కావు. తీరేనా? ఆకలి దాహం ఉంటుంది. ఉదయం ఆకలేసా, మధ్యాహ్నం 12 కాగానే మళ్ళీ ఆకలేసా, సాయంకాలం 6 గంటలు కాగానే ఆకలేసా. ఈ ఆకలి తీరేది ఎప్పుడు? గోరీలు దెబ్బలో పెట్టినప్పుడే. అప్పుడు దాకా ఏదో ఒకటి తినాలా, తప్పదు. ధనదాహం. ఎంత డబ్బున్నాడు కూడా ఇది చాలు చాలు అని ఎవరు కూడా 10 రూపాయలు కూడేకుంది, ఇంకొక దానికి 10 రూపాయలు జోడిస్తే బాగుంది అనిపిస్తుంది. ఖర్చు పెట్టేవాళ్ళం కాదులే. కూడబెట్టడం నేర్చుకున్నావా ఎప్పుడైనా సరే, పొదుపు చేయడం. కానీ పొదుపు అనేది చేయమని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నీ చేయి ఒకటి ఇచ్చేవాడుగా ఉండాలి కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండకూడదు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎప్పుడు ఉంటావు? ఎప్పుడు ఉంటారమ్మా? వచ్చే 10 రూపాయలు కొంతవరకు దాచిపెట్టుకోగలగాల. 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టుకోకూడదు. మీ బిడ్డలను శ్రీమంతులుగా చేయమని ఉంది, శ్రీమంతులుగా చేయమని ఉంది. అనాథలుగా చేయకూడదు. మన బిడ్డలను అనాథలుగా చేయకూడదు. మన బిడ్డల కోసం ఆస్తిని సమకూర్చే వాళ్ళుగా తల్లిదండ్రులు ఉండాలా. ఎప్పుడు ఉంటారు? వచ్చేది 10 రూపాయలు దాచిపెట్టే బిడ్డల కోసం ఉంటుంది. చాలా మంది బిడ్డలకు ఏదో ఒకటి వదిలిపెట్టిపోతారు. డబ్బా లేకపోతే అప్పులా. నేను వీడియో చూస్తా ఉంటే అన్నా నా ఆస్తి నాకు ఇచ్చేయని ఒక ఆమె వచ్చింది. వాడు వీడియోలు మళ్ళీ తీస్తాడు, బాగా క్యామిక్ వీడియోలు, నవ్వుకునే వీడియోలు. ఏమ్మా అంటాడు, నా ఆస్తి నాకు పనిచేయనా, ఎన్ని రోజులను చూస్తూ ఉండాలి నేను, లేకపోతే కోర్టుకి వేస్తాడు కదా. అమ్మా వద్దు చెల్లెమ్మ, కూర్చో, భోజనం చేయి, బాగా ఆహారం అంతా పెట్టి, మా చెల్లి వచ్చింది, నేను పోయి మంచి
మాంసం తెస్తాను, వండి పెట్టుకుని బాగా వండి తిని. అనో నువ్వు ఏదో మంచి కూరలు చేసి పెడుతున్నావు, నేను పోనీయాల, నా ఆస్తి నాకు ఇస్తేనే పోతాడు. సరేనమ్మా. బీరువా దగ్గరికి పోయిన తర్వాత ఇంత పెద్ద కట్ట కాగితాలు తెచ్చిచ్చేస్తాడు. అలిసమ్మ బాగా అయిన తెచ్చిచ్చిన తర్వాత అన్నా ఎంత ఉంటుందన్నా అన్నది. అమ్మ 10 లక్షలు ఉందమ్మా ఆస్తి. 10 లక్షలు ఉందమ్మా కాగితాలు అంటాడు. ఏందన్నాడు? అప్పమ్మా 10 లక్షలు, అదే మనకు ఆస్తి. మా నాయన 20 లక్షలు అప్పు ఇచ్చిపోయింది నాకు. నేను 10 లక్షలు అప్పు తీర్చిన మీ పెళ్ళిళ్ళన్నీ చేసి. ఇంకా 10 లక్షలు అప్పు ఉందమ్మా. ఈ ఇల్లు అమ్మినా కూడా 10 లక్షలు రాదు. కాబట్టి ఈ ఇల్లు ఈ ఈ కాగితాలు నువ్వు తీసుకోమంటే హలో అని ఇసిరి కొట్టి అప్పుల కోసం నేను వచ్చేదా? ఆస్తి కూడబెట్టినప్పుడు పిలువునా నేను వెళ్ళిపోతా. ఆడవాళ్ళు అన్నట్టు వాళ్ళే పుట్టింటి కాడికి వచ్చేది అప్పు కోసం, అప్పులు తెచ్చడానికి వస్తారా? ఆస్తి ఉంటే పంచుకోవడానికి వస్తారో, లేకపోతే అన్నదమ్ముల్ని గౌరవించరు. ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ అంట. రాయలమ్మ నిజమేనా మాట? నిజమా అబద్ధమా? ఒప్పుకో. నిజంగానే ఎంత ఉన్నా పుట్టింటి మీద ఆశ ఉండదా? ఆమె ఉండదు. ఒక అమ్మ మీ డబ్బుల కోసం వచ్చావా? అమ్మ వచ్చాను. అమ్మ మీకెంత డబ్బు ఉందమ్మా మీ ఇంట్లో? మీ ఆయనకి పెద్ద చేతో కదండి. మాకుండేది ఉంది 10 కోట్లు. కానీ నా తల్లి గారి ఆస్తి, నా తండ్రి ఆస్తి కావాలి నాకు. అమ్మ నాదెంతమ్మా? అంతా కలిసి 10 లక్షల రూపాయలు ఆస్తి లేదు. నాకు బిడ్డలు ఉన్నారు. లే అది కూడా నాకు కావాలా. ఏంటి రామారావు స్త్రీలకు ఆస్తి ఇచ్చిపోయాడు, కోర్టు చేస్తా. నీకు అంత ఉంది కదమ్మా, నీ బిడ్డలే కదమ్మా నా బిడ్డలో. ఒప్పుకోదు. అది ధనదాహం. అనేక దాహాలు ఉన్నాయి ప్రియులారా. ఏ దాహం తీరేది కాదు, ఏ దాహం తీరేది కాదు. కానీ ప్రభు అంటున్నాడు, దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి, మీకు నేను దాహానికి ఇస్తా, మీ దప్పిక నేను తీరుస్తా అంటాడు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడు. పిల్లల ఇక్కడ తృష్ణ ఉండాలి, దాహం ఉండాలి. దేని పట్ల అంటే దేవుని పట్ల, దేవుని ఆలయం పట్ల. కింద చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఇది ఆశ. ఈ కీర్తనాకారుడు కోహ కుమారులకు ఉన్న ఆశ ఏంటంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను. ఈ ఆశ ఎంతమందికి ఉంది? చాలా మందికి ఉందండి. ప్రస్తుతం మాత్రం ముఖ్యంగా స్త్రీలకు, పురుషులకు లేదు. స్త్రీలు ఎక్కడైనా కూటాలను పెట్టినా, ఎక్కడ ఉద్యోగ సభలు పెట్టినా ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళేది స్త్రీలే. రెండోది, ఏ ఆలయంలో చూసినా ఇప్పుడు చూడండి, అలా వాడు ఎంతో వచ్చిండు సెలవు కాబట్టి. మన ఆలయంలో ఒక్క మగ పురుగు లేరు, నేను తప్ప, దైవజనుడు తప్ప ఊరు లేదు. ఆడవాళ్ళు బాగానే ఉన్నారు, ఉన్నంత వరకు ఉన్నారు. కానీ ఇంతమంది మగవాళ్ళు వస్తే ఎంత బాగుండేది. ఉన్నవాళ్ళే రారు. కారణం ఏంటి? ఆశ లేదు, తృష్ణ లేదు, దాహం లేదు. దాహము కూడా వాళ్ళలారా నా ఎదుకు రండి అని ప్రభు ఇదను పిలుస్తా ఉన్నాడు. నువ్వు లోక సంబంధమైన దాహం కలిగి ఉన్నావు. నేత్రాశ అనే దాహము, శరీరాశ అనే దాహము, జీవపడంబం అనే దాహము. కొందరు గొప్పతనాలు కావాలా, పొగడ్తలు కావాలా. 10 మందిలో ఆయన చాలా గొప్పోడు, ఆయన పెద్ద మంచోడు, మంచి పేరు కావాలా. లోకంలో కావాల్సినవన్నీ కావాలా. కానీ దేవుని మందిరంలో నేను ఎప్పుడు వెళ్ళేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను అనే ఆశ కోరహ కుమారులకు ఉంది. పిల్లరా,
మన సంఘంలో ఉండే బిడ్డలకు ఉంది. అసలు యాకోబన్న అయితే ఆరోగ్యం బాగున్నప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలనే కోరిక ఉంది ఆయనకి. కానీ ఆరోగ్యం బాగలేదు, ఆయన ప్రాణం కొట్టుకొట్లాడుతుంటుంది ఇంట్లో. ఆయన ప్రాణం నేను దేవుని సన్నిధికి పోలేనే అని ఎంతో దుఃఖపడతా ఉంటుంది. నీకైతే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, నీ కాళ్ళు ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. అయితే నువ్వెందుకు దేవుని సన్నిధికి రావు? నేను వచ్చే బిడ్డల గురించి ప్రశ్నించడం లేదు. రాని బిడ్డలు దేవుని సన్నిధి అంటే నేను ఈ వారం నుంచి ఒక నిర్ణయం చేసుకున్నా. ప్రతిరోజు ప్రతి వారం ఆదివారం రోజు ప్రతి ఒక్కరు ఫోన్ చేయాలి, అమ్మ గుడికి రండి అని. ఆయన ఎత్తకుండా ఉండగాకండి ఫోను. మా కుట్టి ఎత్తలా ఇందాక, ఏ అమ్మ ఫోన్ ఎత్తలేదండి ఇప్పుడు చూసుకున్నా మామయ్య అంటాం. ప్రతి వారం ఇళ్ళకి తిరిగి చెప్పలేదు కానీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి చెప్తా. ఈరోజు అందిన ఆహారంలో కూడా దేవుని ఆరాధిస్తే వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పాను. ఆరాధనగా రెండమ్మా అదే చెప్పాను, ఇంక వేరే మాటే లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో దీవెనలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. ఇక్కడ అంటాడు, ఇదిగో నా యొక్క శత్రువులు నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా, నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అంటూ, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. ఇంటి దగ్గరగా ఉంటే నీ ప్రాణం ఇంకా కృంగిపోద్ది. దిగులు లేని వాళ్ళు ఎవరు? చింత లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఒక దిగులు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక చింత ఉంటుంది. అది ఇంకా ఎక్కువైపోద్ది ఇంట్లో ఉంటే. దేవుని సన్నిధికి వస్తే నీకు ఒక ధైర్యం వస్తుంది, దేవుని సన్నిధికి వస్తే నీకు ఒక సమాధానం వస్తుంది, దేవుని సన్నిధికి వస్తే నీకు ఒక దేవుడు ఒక మనశ్శాంతిని కలుగజేస్తాడు. నిజంగా పిల్లారా, నేను సాయంకాలం తప్పనిసరిగా, ఇంతకుముందు ఉదయం కూడా వచ్చేవాడిని, ఇప్పుడు కూడా ఉదయం వస్తున్నాను కానీ ఎక్కువసేపు ఉండడం లేదు, నీళ్ళు పెట్టడం వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల దాకా ప్రభు సన్నిధిలో వచ్చాడు కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే నాకు నిజంగా చాలా సమాధానం. కాసేపు లోపలికి వచ్చి దేవుని సన్నిధిలో చేరి దేవునికి ఆరాధన చేస్తా, దేవుని స్తుతిస్తా. ఇంకా తర్వాత ఎవరో ఒకరు వస్తారు, కూర్చొని మాట్లాడుకోవడం. అంటే ఎవరు రాకపోయినా ఈ సరి ఏం పనే అని గుడికాడు అంటారు అందరు నన్ను. ఎక్కడున్నావు అంటే చర్చికాడున్నా అని చెప్తా. ఏం పని లేకపోయినా దేవుని సన్నిధిలో వచ్చి రోజు తలుపులు తీసి ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసి, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము సంతోషము మరెక్కడా లేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆ సమయం ఇంటికాడ గడిపితే ఏమి రాదు. ఇంటికాడ ఉంటే వాళ్ళతో కబుర్లు, ఏళ్ళతో కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, లేదా కోపతాపాలు, లేదా ముగ్గురు ఒక దగ్గర కూర్చుంటే తగులు తట్టాలు, అవి ఏమీ లేకుండా దేవునితో స్నేహం చేస్తే, దేవుని సన్నిధికి వస్తే అది ఎంతో సంతోషం మనకి. అంటే మిమ్మల్ని రోజు రమ్మని నేను చెప్పడం లే, ఆరాధనలు ఉన్నప్పుడన్నా రండి, ప్రభు సన్నిధిలో మనం కనబడాలి. చూడండి, దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళ్ళేదను, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధిలో కనబడాలి అని రావాలి ప్రభు సన్నిధికి. దాక్కోవాలి అని రాకూడదు, దేవుడు నన్ను చూడకూడదు అని రాకూడదు. దేవుడు నన్ను చూడాలి అనుకున్నప్పుడు మన హృదయం పరిశుద్ధంగా మార్చుకుంటాం, మనం పరిశుద్ధంగా కనబడతాం. మన దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును, చెప్పండమ్మా, ఫిలప్ చేయండి, మళ్ళా చెప్పండి, నేను పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుడిని కనుక. మరి పరిశుద్ధుడైన దేవుణ్ణి దర్శించాలంటే
మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి కదా. ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడల్లా మన హృదయాన్ని శుద్ధిగా చేసుకుంటాం కదా. ఆ దేవుని సన్నిధిలో దేవుని ముఖ దర్శనం చేసేటప్పుడైనా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాం కదా. ఆయనకంట ఒక సంతోషం కలగద్దంట, ఒక ఆనందం కలగద్దట. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన రీతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. దేవుని మందిరానికి మనం ఒకరినొకరు పుట్టుకోవాలి. మా చర్చికి రా, పక్కింటి వాళ్ళు పిలిచావు ఎప్పుడైనా, మా చర్చికి పోతున్నావు రండమ్మా. మా మేరం అయితే ఆ దోవలో వచ్చేటప్పుడు ఒక్కరిని వదలదు, ప్రతి ఒక్కరు మాయ్ చర్చికి రండి మీరు కూడా పిలుస్తారు, నేనే కాదను. అంటే ఎప్పుడు ఆయన ప్రాణం ఆయనలో కరిగిపోతుందంటే దేవుని మందిరమునకు వారిని నడిపించిన రీతిని నేను తలంచుకోనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది అంటాడు. దేవుని మందిరానికి కొంతమంది నేను నడిపించాలి. మనం చర్చికి వచ్చే వాళ్ళని కాదు, చర్చికి రాని వాళ్ళని కూడా, చర్చి అంటే అలవాటు లేని వాళ్ళని కూడా, అమ్మా ఏం బాధగా ఉంది, ఏమమ్మా, అమ్మా నాకు అనారోగ్యంగా ఉందమ్మా, అమ్మా ఈ జబ్బు వచ్చింది పోవడం లేదమ్మా, అమ్మా దేవుని సన్నిధికి రమ్మా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మేమంతా ప్రార్థన చేస్తాం, యేసయ్య స్వస్థత ఇస్తాడమ్మా. గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, పక్షవాయు గలవాళ్ళని ఆయన పైకి లేపి నడిపించాడు. మా దేవుడు స్వస్థపరిచే దేవుడమ్మా, నువ్వు కూడా వస్తే నిన్ను కాదన్నమ్మా, నువ్వు రామా చర్చికి, నీ గురించి అందరూ ప్రార్థన చేస్తావు చెప్పొచ్చుగా. అమ్మా ఏమమ్మా దిగులుగా ఉండవు, ఇదిగమ్మా నేను అప్పుల పాలైపోవునా, నాకు ధనం లేదు, కుటుంబంలో ఒకటే రోదన, మా కుటుంబంలో ఎప్పుడు కష్టాలతో ఉంటున్నాం అంటే రమ్మా, దేవుడి గుడికి రమ్మా, దేవుడు సమృద్ధిని ఇస్తాడు, దేవుడు నీకున్న శోధన పోగొడతాడు. నువ్వు చర్చికి రమ్మా, నీ ఎవరైనా పిలిచావా, ఎవరినైనా హెచ్చరించావా? కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పలకరించండి, వాళ్ళ బాధలు చెప్తారు తప్పనిసరిగా. నీ బాధలు తీరాలంటే ఆలయానికి రా, లేదు మీ ఇంటికి మేము వస్తాం, స్త్రీలోగా కూడి మా పాస్టర్ గారిని కూడా తీసుకొస్తాం, ప్రార్థన చేస్తాం. నువ్వు చర్చికి రావడానికి నీకు ఇబ్బంది అయితే మీ ఇంటికి మేము వస్తామమ్మా అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే కొన్నాళ్ళకు వాళ్ళే చర్చికి వస్తారు. ఇక్కడ కోరవ కుమారులు వదినమ్మా ఏమంటున్నారంటే, దేవుని మందిరమునకు వాళ్ళను నడిపించిన రీతిని నేను తలుచుకొనగా, నేను తలంచుగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది. అంటే నా ప్రాణము ఎంతో ఆనందపడిపోతుంది. కావున పిల్లరా ఆశ కలిగి జీవించండి, కోరిక కలిగి జీవించండి. ఏ కోరిక ఏ ఆశ, మానవుడు కోరికలు పుట్ట, ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక కావాలి. నాకు ఏ కోరిక లేదు అనే వాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారమ్మా పద్మమ్మా? ఎవరు లేదు. సత్య ముసలమనైనా అడుగు, నాకు బతకాలని ఆశ అని అంటది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా అడుగు, కోరిక లేకుండా ఎవరు ఉండరు. ఆ కోరికలన్నీ తీరవేమో కానీ యేసయ్య అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది. నువ్వు అంటే దాహము కొన్న వారులారా నా యొద్దకు రండి, నీ దాహాన్ని నేను తీరుస్తానని సమాధానం చెప్తా ఉన్నాడు. నీకు ఆశ కలిగితే నీ ఆశని దేవుడు తీరుస్తాడు. ఆశ కలిగిన హృదయం ఆయన తృప్తిపరిచే దేవుడు. నీ నోరు తెరవము, నేను దాన్ని బావుగా నింపెదను అనగా దేవుని వాక్యం ద్వారా. నోరు తెరవండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. నీ హృదయంలో సమాధానం రాదు, నీ హృదయంలో సంతోషం రాదు, నీ హృదయంలో ఆనందం రాదు. నీ హృదయంలో ఆనందం రావాలన్నా, సంతోషం రావాలన్నా, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. ప్రాణంతో మాట్లాడుకోండి. నేను చెప్తాను చాలాసార్లు, మీ ప్రాణంతో మీరు మాట్లాడండి, అది నేర్చుకోండి. ఎప్పుడైనా ఏం కావాలి ప్రాణమా నీకు, ఎలా ఉన్నావు ప్రాణమా, ఏదో వాడిని అడగలే, నిన్ను నువ్వు అడుక్కో. ఎలా ఉన్నావు? యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? ఇవాళ నా ప్రాణమా దేవుని స్తుతించావా? నా ప్రాణమా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నావా? నా ప్రాణమా ఎవరైతే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారో
వాళ్ళు క్రమబద్ధీకరణ చేయబడతారు, వాళ్ళు బాగుపడతారు. ప్రతిరోజు నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకో, నీ మనసుతో నువ్వు మాట్లాడుకో. మనసా ఏం ఆశ కలిగి ఉన్నావు, ఏం కోరికలు కలిగి ఉన్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, ఈ దినానికి ఎన్ని మార్లు ప్రభుని ఆరాధించావు, ఎన్ని మార్లు దేవుని తలంచుకున్నావు, ఎన్ని మార్లు దేవుని కోసం ప్రార్థన చేశావు, ఎన్ని మార్లు మన సంఘస్థుల కోసం ప్రార్థన చేశావు, ఎన్ని మార్లు అనారోగ్యవంతుల కోసం ప్రార్థన చేశావు, ఎన్ని మార్లు దైవజనుల కోసం ప్రార్థన చేశావు, ఎన్ని మార్లు సంఘం కోసం ప్రార్థన చేశావు. మనం సంఘం కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రియులారా. ప్రభు చిత్తమైతే ఈ నెలలో నేను ఒకరోజు చెప్తాను, ఎమ్మెల్యే గారు ఉన్న సమయం, ఆ సమయానికి నా కారులో పట్టినంత మంది చాలు, 6 చాలు. మనం 6 స్త్రీలే రండి, మీరే రండి, పురుషులు రాకపోయినా పర్వాలేదు. మనం 6 వెళ్ళి, మనకి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇస్తా అంటే నేను తీసుకోలేదు. ఎలక్షన్ కోసం నేను డబ్బులు తీసుకొని ఏమని మా గ్రంథం చెప్పడం లే. మేము డబ్బు ఓటు కోసం డబ్బు తీసుకోం, కానీ మా సంఘం కట్టేటప్పుడు మాకు మీరు సహాయం చేయండి అని అడిగారు. అదేనా ఇస్తానని ఒప్పుకున్నారు, వాగ్దానం చేశారు. మధ్యలో కూడా నేను జ్ఞాపకం చేశారు, అన్నా నువ్వు ఎప్పుడైనా రాన్నా. మా తమ్ముడు చెప్పాడు కదా, వెంకన్న కూడా చెప్పాడు. అవును ఎమ్మెల్యే గారి తమ్ముడు చెప్పాడు, నా చేతిలో డబ్బులు ఇస్తే ఎస్టీ కాలనీ వాళ్ళకి దేవాలయానికి 50,000, ఇంకొకరికి 50,000 ఇచ్చా నేను. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న సంఘాలకు డబ్బులు ఇచ్చా, నాకు ఇచ్చారు ఈమని నేను పోయి ఇచ్చేవాళ్ళకి. కానీ నా సంఘానికి నేను తీసుకోవాలి, ఎందుకంటే దేవుడి గ్రంథం ఒప్పుకోదు ఓట్ల కోసం డబ్బు తీసుకోకూడదు మనం. కానీ సహాయం పొందొచ్చు, దేవుని ఆలయం కట్టబడాలంటే సహాయం చేయండి అని అడిగా. అయితే ఇంకో మాట చెప్పాను, మీకు మేము ఓట్లు వేస్తాము డబ్బులు ఇవ్వని చెప్పడం మేము. ఓట్లు చెప్తాను, వేసేవాళ్ళు వేస్తారు, అది వేరే విషయం. కానీ దేవుని ఆలయం కట్టబడాలి, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు సాయం చేయమని అడిగాము. కాబట్టి మనం పోదాం, వెళ్ళి ఆ రోజు 1.5-2 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు. అంత డబ్బులు మనకి ఇస్తే మనం సంఘం స్టార్ట్ చేసుకొని త్వరగా వర్షాకాలం రాబడుతుంది. 10వ నెల 11వ నెలలో మంచి వర్షాలు వస్తాయి, తుఫానుల నెల. ఈలోపు మనము దేవుని ఆలయాన్ని కట్టుకుందాం. దీనికోసం ఆశపడండి, అలా ప్రార్థన చేసుకోండి. ప్రాణమా, దేవుని సంఘం కట్టబడాలా, దేవుని ఆలయం కట్టబడాలా, దేవుని చర్చి కట్టబడాలా అని ప్రార్థన చేయండి. మీకు నాగరాజు వాళ్ళు చర్చి కట్టాడు. నాగరాజు వాళ్ళ చర్చిలో ఉన్న స్త్రీలు, నేను రేపు బుక్ తెస్తా, చూడండి బుక్ తెస్తా. వాడు మొత్తం డొనేషన్ ఎవరు ఇచ్చింది బుక్లో రాయించాడు. స్త్రీలు పలానా అహల్యమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబం దగ్గరికి, వాళ్ళ అమ్మగారులకి, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉద్యోగస్తులు, వాళ్ళ ద్వారా నాగరాజు పోలేదు, ఇతరులు పోలేదు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం తీసుకొని తేగలిగిన వాళ్ళే, వాళ్ళకి సంబంధాలు ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు అయినవాళ్ళు, ఉద్యోగం లేనిపోయినా పర్వాలే, వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికల్లా వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే, ఫలాని సిస్టర్ గారు ఇంత డబ్బులు డొనేషన్, ఒక్కొక్కటి 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఒక చర్చ ఇచ్చి ఉన్నాయి. మా కోడలు 50,000 ఇచ్చింది. మా కోడలు ఆ సంఘంలో సండే స్కూల్ నుంచి ఆ సంఘానికి వెళ్ళేది. కాబట్టి మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి, ఒక ఆశ కలిగి ఉండాలి. దేవుడి సంఘం కట్టబడాలని ఆశ ఉందా మీకు? దేవుడి సంఘం కట్టబడాలి, దేవుడి సంఘం కట్టాలనుకుంటే ఒక ఆశ కలిగి ఉండాలి. అంటే ప్రియులారా, మనం ఎవరిని బతిలాడబలే, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మనకు తెలిసిన వాళ్ళని. దీంట్లో దేవుని చర్చి కోసం అడగడంలో తప్పులేదు, నాముఖ్య కాదు. దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. ఎలాగైనా సరే వాళ్ళు కష్టపెట్టి కాదు, మనసు సంతోషపెట్టి. బిడ్డల దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మీరు కొంత డొనేట్ చేయండి. నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి డొనేట్ చేస్తాను. బాబీ వాళ్ళకు చెప్పారు, వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఏ పేదవాళ్ళైనా, ఏ కుటుంబం అయినా, ఎవరైనా అవసరం తెలిస్తే ఆ గ్రూప్లో పెట్టేస్తారు. ఆ గ్రూప్లో వాళ్ళ సెల్ నెంబరు, వాళ్ళ ఫోన్ పే నెంబర్ ఇచ్చేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినంత డబ్బులు వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ గ్రూప్ ఉంది సహాయం చేయడానికి, ఎవరికైనా అవసరంతో ఉన్న వాళ్ళకి.
ఆ విధంగానే మన సంఘం గురించి కూడా కట్టడం గురించి అడగండి రా బాబు అని చెప్పాను. అడుగుతాం నాన్న మామయ్య అడుగుతాను మేము నా స్నేహితుల దగ్గర నేను కూడా. ఆ అమ్మాయి చెప్పింది, ఆ బుక్ కూడా ఇచ్చింది నాకు. నేను ఆ రోజు పోయినాను కానీ బుక్ తేలా. కొంతమంది బుక్కులు ఇచ్చాడు వాడు. ఆ నాగరాజు పాస్టర్ గారు బుక్ వేసాడు. ఎంతంత డొనేషన్ ఎవరు చేసింది, ఈ విధంగా మన సంఘంలో కూడా చెప్పండి, మేము కూడా చేస్తామని. కాబట్టి మన సంఘంలో కూడా చేసే బిడ్డలు ఉన్నారు. మనం ఏం చేయాలంటే ఒక ఆశగా ఉండాలి. ఈ దినం ఒక 2 నెలల లోపు దేవుని సంఘం కట్టబడాలా.